మన తోడుగా ఆదరణకర్తగా మన అండగా పరిశుద్ధాత్ముడుండగా భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము శక్తినిచ్చే అస్త్రము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నూతన జీవన ఆరంభము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మరొకసారి మీ అందరూ కూడా మరి యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకము ఈ యొక్క ప్రోగ్రాంను మీ అందరూ చూసి ఎంతో ఆత్మీయంగా బలపడి ఎంతో ఆత్మీయంగా ఆనందపడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఎంతో సంతోషించి ఆనందిస్తున్నాము. మేము మా బృందం అంతా కూడా మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. అవును ప్రభా, మాకు టీవీ ప్రేక్షకులను తండ్రి మరొకసారి దర్శించము, దేవాని కృపలో భద్రపరచము తండ్రి. మాతో అందరితో మాట్లాడు ప్రభా. నేను కాదు ప్రభా, నువ్వు మాతో మాట్లాడము తండ్రి. నీ సాయం అందించి అద్భుతం జరిగించము. సర్వోన్నతరా సర్వశక్తిమంతురా ఓ రాజులకు రాజా ప్రభులకు ప్రభానికి వందనాలు. మరొకసారి కనికరించమని ఆయన వాక్కును విడుదల చేసి ప్రతి ఒక్కరిని వాక్కుతో ముట్టి వాక్కుతో స్వస్థపరిచి వాక్కును విడుదల చేసి వాక్కుతో బలపరిచి వాక్కు చేత ఒక్కొక్కరి జీవితాన్ని చక్కపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తే ప్రతి ఒక్కరిని స్వాధీనం తీసుకున్నామని యేసు నామములో బతిమాలి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియాదినం దయచేసి గమనించండి. ఈరోజు వాక్య భాగము మరి చాలా శ్రేష్టమైనది, మరి చాలా ఉన్నతమైన మంచి వాక్యాన్ని ప్రభు మనకు అందించినాడు. అందరూ కూడా వాక్యాన్ని చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఒకసారి చూసుకుందాం. హనోకు 65 ఏళ్ళు బతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 305 ఏళ్ళు బతికి దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. చూడు దేవుని గమనించండి దయచేసి. హానోకు జీవితంలో హానోకు చరిత్రను మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, దయచేసి హానోకు యొక్క జీవితంలో మరి దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయనకు కుటుంబం ఉన్నది. దాని తర్వాత వచ్చేసేసి భార్య పిల్లలు ఉంటున్నారు. భార్య పిల్లలు కలిగి ఉండి అదే రీతిగా దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎందుకంటే కుటుంబానికి శిరస్సు పురుషుడు కాబట్టి, ప్రియా దేవునిరా, సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి ఈరోజు చూస్తూ ఉన్నట్లయితే హానోకు జీవితంలో దేవునితో నడిచిన గొప్ప అనుభవాలు ఉంటున్నాయి. దేవునితో నడుస్తూ దేవునిలో కొనసాగుతూ దేవునిలో వెంబడిస్తూ దేవుణ్ణే ప్రత్యక్షంగా ఆయన జీవితంలో ఘనపరుస్తున్నాడు. దేవునికి మహిమకరంగా తన జీవితంలో జీవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి గమనించండి. కుటుంబస్తులుగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దారిలో ఉంటున్నారు. కుటుంబ యజమాని ఒక దారిలో ఉంటున్నాడు, భార్య ఒక దారిలో ఉంటుంది, పిల్లలు ఒక దారిలో ఉంటున్నారు. అయితే కుటుంబంలో సమాధానం లేకపోయింది, శాంతి లేకపోయింది, నెమ్మది లేకపోయింది, కుటుంబంలో ఐక్యత లేకపోయింది. దేవుని బిడ్డారా, ఎందుకంటే చాలామంది జీవితాలలో చూస్తున్నట్లయితే ఒకరి మాట ఒకరు వినరు కదా. అదే మరి ప్రతి కుటుంబంను కూడా ఈరోజు దేవాది దేవుడు ఒక హనోకు కుటుంబం వలె చూడాలనుకుంటున్నాడు. హనోకు కుటుంబం వలె ప్రతి కుటుంబం ఉండాలండి ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ప్రణాళిక. ప్రియా జన్మరా, దయచేసి గమనించండి. ఈరోజు చూస్తున్నట్లయితే మరి కుటుంబ యజమానిని అనగా కుటుంబంలో శిరస్సుగా ఉన్నను మరి సైతాను భయంకరంగా వైదిస్తుంది. మరి మొట్టమొదటిగా సాతాను కుటుంబ యజమానులు పట్టుకొని అదే రీతిగా కుటుంబాన్ని ఏలుతున్న వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా శోధించి
ఆ కుటుంబంలో సమాధానం లేకుండా, ఆ కుటుంబంలో శాంతి లేకుండా, ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా భయంకరంగా ఈరోజు సాతాను కుటుంబంలో మరి కుటుంబ యజమాని శోధిస్తున్నది, భయంకరంగా వేధిస్తున్నది. కాబట్టి ఈరోజు ఒకటి నేను చెప్తున్నాను, హనోకు జీవితంలో దేవునితో నడిచాడు కాబట్టి ఆ కుటుంబం కూడా దేవుని నడిచే అనుభవంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న భర్త, ఎందుకంటే దేవుని గమనించండి, శిరస్సు దేవుణ్ణి వెంబడించి, దేవుని ఘనపరిచి, దేవుని సేవించినట్లయితే ఆ కుటుంబము ఎంతో క్షేమం ఉంటుంది. ప్రియా దేవుని ద్వారా దయచేసి గమనించండి. ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నట్లయితే మరి కుటుంబ యజమానులను దేవుడు దీవించాలని ఎంతగా ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకే కుటుంబ యజమానులను దేవుడు సంఘానికి ఆరాధనకు ఎంతగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలిచినప్పటికీ కుటుంబ యజమాని ఏమాత్రం కూడా మందిరానికి రావడం లేదు, మందిరాలకు వెళ్ళడం లేదు, దేవుని ఆరాధించి దేవుని ఘనపరచదామన్న ఆలోచన లేకపోయింది. ఎందుకంటే ప్రియా దేవుని దయచేసి గమనించండి, కుటుంబంలో ఒక స్త్రీ వెళ్ళినా లేకపోతే పిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఆశీర్వాదం రాదు. కానీ ఎప్పుడైతే కుటుంబ యజమాని సంఘానికి వెళ్తాడో, ఎందుకంటే ఈయన కుటుంబానికి శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు. కాబట్టి ఎప్పుడైతే సంఘానికి మరి ఒక కుటుంబ యజమాని వస్తాడో అప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబం అంతా కూడా ఎత్తబడే అనుభవంలో ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా దేవుని సేవించే కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా దేవుని మహిమ చూసే కుటుంబంగా ఉంటుంది. ప్రియా దేవుడా, అందుకే బైబిల్ రాయబడదు కదా, లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీపై ఉదయించి అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు ఆ కుటుంబ యజమాని దయచేసి ఒక్కసారి నా మాట ఆలకించు. ఈరోజు కుటుంబానికి శిరస్సుగా ఉన్నాను, నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడు, నువ్వు నా వైపు తిరుగు, నేను నీ వైపు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. నువ్వు మొట్టమొదటిగా తిరిగినట్లయితే, దేవుని బిడ్డ నువ్వు తిరిగినట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబానికి వస్తున్న శాపము, దారిద్రత, వేదన, దుఃఖము, కరువు నీ కుటుంబంలోకి తీసేయాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. అవును, ఆయన మహిమ నీ ఇంట్లోకి రావాలని ప్రభు చూస్తున్నాడు. ఆయన వెలుగు నీ ఇంట్లో ప్రకాశించాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఇంట్లో ఉండాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ ఒక్కసారి గమనించము. జక్కయ్య చూసినట్లయితే కుటుంబ యజమాని ఉంటున్నాడు. కుటుంబ యజమాని రక్షించబడ్డ తర్వాత ఆ కుటుంబంతో రక్షించబడలేక చూస్తున్నాము, ఆ గ్రామం అంతా రక్షించబడలేక చూస్తున్నాము. అందుకే అంటాడు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. కాబట్టి ఈరోజు కూడా నీ జీవితంలో ఒక్కసారి కుటుంబ యజమానులుగా ఉంటున్న వారికి నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే, దేవుని బిడ్డారా దయచేసి మోసపోకండి. ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయి. ఆశీర్వాదాలు అనుభవించండి, ఆశీర్వాదాలు అనుభవించి ముందు కొనసాగండి. శాస్త్రాన్ని వెంటాడుతున్నాడు, మీ విరుద్ధ అపవాది గర్జించే సింహములే ఎవరి మింగుతున్న వెతుకుతూ వాడు తిరుగుతున్నాడు. కాబట్టి ఈరోజు కుటుంబ యజమానులారా మీకు అందరికీ ఒక శుభవార్త. కుటుంబ యజమానులారా మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వార్త మీకు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క నామంలో కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించండి. కుటుంబంతో కలిసి ప్రతిరోజు సాయంకాలము మీరు ఆరాధన చేయండి. కుటుంబంతో కలిసి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుకోండి. కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా ఉండండి. హనోకు జీవితంలో ఎత్తబడే అనుభవం కలిగి ఉంటున్నాడు. జాగ్రత్తగా దేవునిలో గమనించండి. అదే రీతిగా మరొకసారి చూసుకుందాము. ఒక మాట బైబిల్ రాయబడదు కదా, నేను కూడా మానవ స్వభావం లాంటి వ్యక్తిని, కానీ ఒక మానవ స్వభావం లాంటి వ్యక్తి మరి ఆసక్తితో ప్రార్థించినప్పుడు మరి వర్షం ఆగిపోయింది. దేవుని బిడ్డ గమనించండి, ఆసక్తితో మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సునక్షత్రంలో ఆగిపోయినవి. దేవుని బిడ్డ దయచేసి గమనించండి, మోషే ప్రార్థించినప్పుడు అరే సముద్రం పాయలైపోయింది. దేవుని బిడ్డ దయచేసి గమనించండి, ఈరోజు కుటుంబ యజమాని ప్రార్థన ప్రభు ఇష్టపడుతున్నాడు. కుటుంబ యజమాని యొక్క ఆరాధన ప్రభు ఇష్టపడుతున్నాడు. కుటుంబ యజమాని యొక్క సాక్ష్యము ఈరోజు దేవుడికి ఎంతగా మహిమకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు చూస్తున్నట్లయితే దేవుడు దయచేసి గమనించండి, ఏలియా జీవితంలో కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్న గమనించండి. ఇక్కడ 2 రాజులు 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కూడా మరియు యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆహరణమే చేయబోచున్న కాలమును ఏలియాకు ఎలీషాకు కూడా మన గదులను తెలియబడింది. హల్లెలూయా. దేవుడు గమనించండి, ఏలియా సుడిగాలి చేత ఎత్తబడే సమయం వచ్చింది. అంతవరకు కూడా మరి ఎలీషా వెంబడిస్తున్నాడు. ఏలియా
బలమైన ఆత్మని కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆత్మని కలిగి ఉంటున్నాడు. ఏలియా ఒక సవాలుగా నిలబడుతుంటున్నాడు. ఈరోజు కూడా దేవుడిని గమనించండి, ప్రతి ఇంట్లో ఒక ఏలియా ఉండాలా, ప్రతి ఇంట్లో ఒక యెహోషువ ఉండాలా, ప్రతి ఇంటి యజమాని ఒక యెహోషువ లాగా, ఒక ఏలియా లాగా, ఒక మోషే లాగా, ఒక దానియేలు లాగా, లేకపోతే ఒక దావీదు లాగా, లేకపోతే ఒక హనోకు లాగా, లేకపోతే దేవుని బిడ్డలారా దేవుని నామమును ఘనపరిచి మహిమపరిచి ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, హనోకు కుటుంబం కలిసి వారు వెళ్తున్నారు. దారి గుండా వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, భార్య పిల్లలతో వెళ్తున్న సమయంలో మరి హనోకు అలా వెత్తబడుతుంటే భార్య చూస్తూ ఉంది, పిల్లలు చూస్తూ ఉన్నారు, కానీ వారు విడబడ్డారు. మరి హనోకు ఎత్తబడుతున్నాడు. కాబట్టి దీన్ని గమనించండి, ఎత్తబడే కుటుంబంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మరి ఏలియా జీవితంలో కూడా సుడిగాలి చేత ఆయన హారోణమయ్యే సమయము సమీపించింది. ఏలియా కూడా ఎత్తబడడానికి సమయం సమీపించింది. ప్రియాదులరా దయచేసి గమనించండి, ఏలియా ఎలీషాలు ఇద్దరు కలిసి మరి కొనసాగుతున్నారు. ఏలియా ఎత్తబడే సమయం సమీపించిందని ఏలియాకు తెలుసు. అయితే వారు ఎక్కడ ఎత్తబడాలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ ప్రాంతంలో ఎత్తబడాలో వారు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఈరోజు ప్రతి కుటుంబంలో శాపం ఉంది, ప్రతి కుటుంబం అంధకారం ఉంది, ప్రతి కుటుంబంలో భయంకరమైన తెగుళ్ళు, ప్రతి కుటుంబంలో ఎంత వేదన, ఎంత రోగము, ఎంత వ్యాధి, కుటుంబ యజమాని సంపాదించిన సంపాదన కూడా ఏమాత్రము వారికి ఆశీర్వాదంగా లేకపోయింది. ఈరోజు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దీనిలో గమనించండి, అందుకే దేవుని ఒక ఆత్మ చేత అభిషేకించబడి నేను మీతో మాట్లాడుతున్నాను. దీనిలో గమనించండి, మీ ఇంట్లో ఉన్న చీకటి యేసు నామములో వెళ్ళిపోను గాక. కుటుంబ యజమాని రక్షించబడకుండా, కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధించకుండా, కుటుంబంలో ప్రార్థన జరగకుండా అడ్డుపరిచిన అంధకార శక్తులను యేసు నామములో ఖండిస్తున్నాను, యేసు నామములో బాధిస్తున్నాను. యేసు నామములో ప్రతి కుటుంబానికి విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. దుష్ట శక్తులారా కుటుంబాన్ని వదిలి పో. ఎందుకంటే దేవుడు నీకున్న కుటుంబము, దేవునికి మహిమకరంగా ఉండాల్సిన కుటుంబము, ఎత్తబడే అనుభవంలో ఉండాల్సిన ఆ కుటుంబము, రెండో రాకడలు ఎత్తబడాల్సిన కుటుంబము ఈరోజు అంధకారం చేత పీడించబడుతున్న సాతాను యేసు నామములో ఖండిస్తున్నాను. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మహిమ మీ ఇంటి మీద నిలిచినది, మీ ఇంట్లో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మీ ఇంట్లో సంచారం చేస్తున్నది, దేవుని యొక్క హస్తము మీ దగ్గరికి వస్తూ ఉంటున్నది. ఎందుకంటే దేవాది దేవుడు మీ యొక్క జీవితంలో ఆయన ఎత్తబడాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఆయన మహిమ నువ్వు చూడాలనుకుంటున్నావా, నువ్వు ప్రభు చెంతకు రా. ఆయన అద్భుతాలు చూడాలనుకుంటున్నావా, నువ్వు ప్రభు చెంతకు రా. నువ్వు ఆయన యొక్క ఆశీర్వాదం అనుభవించాలనుకుంటున్నావా, నువ్వు ప్రభు చెంతకు రా. ఓ కుటుంబ యజమాని దేవుడిని దీవించబోతున్నాడు. ఓ నా ప్రియ బిడ్డ దేవుడిని దీవించబోతున్నాడు, దేవుడిని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. నువ్వెంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. నువ్వు డబ్బు చేత నువ్వు ఎప్పుడు ధనవంతుడు కాలేవు. అవును, ధనము ఎప్పుడు కూడా నీకు ఐశ్వర్యం ఇయ్యలేదు. దేవుని యొక్క ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తున్నది. కాబట్టి ఈరోజు చూస్తున్నట్లయితే నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తుంటున్నాడు. ఓ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ప్రభుకు లోబడు. ఎందుకంటే ఆయన చేతులు చాచుతున్నాడు. లోబడం ప్రజల వైపు దినమంతా దేవుడు చేతులు చాస్తున్నాడు, నీ వైపే చేతులు చాచుతున్నాడు. నువ్వు ఎవరు నశించబడము ఆయనకు చిత్తం లేదు. వాక్యం చేస్తున్నా, ఓ దేవుని బిడ్డ, నువ్వు నశించబడడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ప్రభు చెంతకు రా. ఎందుకంటే హనోకు ఎత్తబడే అనుభవం ఉంటున్నాడు. ఏలియా జీవితంలో చూస్తున్నాం కదా, ఏలియా కూడా సుడిగాలి చేత ఎత్తబడే సమయం వచ్చినప్పుడు మరి దేవుని గమనించండి, చూస్తున్నట్టయితే ఎలీషా కూడా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియాను వెంబడిస్తూ ఉంటే ఏలియా యొక్క శిష్యులు వచ్చేసి ఏమంటున్నారంటే ఎలీషాకు, అయ్యా నువ్వు ఇప్పుడు రావద్దు, ఆయన ఎత్తబడే సమయం వచ్చింది కాబట్టి నువ్వు ముందుకు రావద్దు, నువ్వు అక్కడ ఉండి ఇక్కడ ఉండని చాలా అట్టంకపరిచినప్పుడు దేవుని వల్ల ఎలీషా ఏమంటున్నాడు తెలుసా, యెహోవా జీవము తోడు, ఓ నా ఏలినవాడా నీ జీవము తోడు, నిన్ను నేను ఏమాత్రము ఎడబాయను, నేను ఏమాత్రము దూరం వెళ్ళనని మరి అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఎన్నోసార్లు మరి ఏలియా కూడా ఏమంటున్నాడు ఎలీషాకు, అయ్యా నువ్వు అటుపో, అయ్యా కొద్ది దూరం వెళ్ళు, అయ్యా నువ్వు వేరే ప్రాంతానికి పోయిరా అంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను ఏమాత్రం ఎడబాయను అంటున్నాడు. అంటే ఎంత పట్టుదల కలిగి ఉంటున్నాడంటే అంత పట్టుదల కలిగి ఉన్నాడు. ఒకరోజు సమీపించింది, దేవుడు గమనించండి, మరి బైబిల్లో చక్కని మాట రాయబడదు కదా, 9వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ వారు దాటిపోతున్న తర్వాత ఏలియా ఎలీషాకు చూచి, నేను ఎద్దు నుండి తీయబడక మునిపే నీ కొరకు నేనేమీ చేయవలని ఆయనను అడగగా,
నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. హల్లెలూయా. చూడు దేవులారా, ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాలలో చూస్తుంటాం కదా. ఇక్కడ చూడండి, ఏలియా అడుగుతున్నాడు. ఏలియా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఎలీషా ఇక్కడ రా. ఏంటయ్యా అన్నప్పుడు, అయ్యా మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళిపోయే ముందు నీ కోరిక ఏంటి? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? అసలు నా పట్ల నువ్వు ఏం ఆశించి వెంబడిస్తున్నావు? నా పట్ల నువ్వు ఏ కోరికతో నువ్వు వెంబడిస్తున్నావు? అయ్యా నాకు చెప్పు, నేను ఎత్తబడక ముందుకే నాకు చెప్పయ్యా, నీ కోరిక తీరుస్తానంటే తను ఏమంటున్నాడు తెలుసా? ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హోదా అడగలేదు, డబ్బు అడగలేదు, పేరు ప్రతిష్టత అడగలేదు. తర్వాత వచ్చేసేసి ఏలియా నీకు ఎంత ఆస్తుందో అదంతా నాకు ఇచ్చేయమని అడగలేదు. ఏమన్నాడు అక్కడ? ఎంత చక్కని మాట అన్నాడు. అయ్యా ఏలియా, నీపైన ఆత్మలో 2 పాలు నాకు కావాలన్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అక్కడ అయ్యా నీలో ఉన్న ఆత్మలో 2 పాలు నాకు దయచేయ్యా అనగానే దేవుని బిడ్డలారా, ఎంత అంటే అప్పుడు ఏలియా అంటున్నాడు కదా, అయ్యా ఇది అసాధ్యము, అయ్యా ఇది చాలా కష్టము అన్నప్పుడు గమనించండి, ఎలీషాలో పట్టుదల చూస్తున్నాడు. ఎంత అడిగాడేంది? నాకంటే కూడా 2 పాలు అడుగుతున్నాడు ఈ ఎలీషా. మరి ఏంటి విషయం అనేసి మరి అక్కడ చూస్తున్నాము. 10వ వచనం చదువుతున్నాం చూడండి అక్కడ. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నా ఎదురు నుండి తీయబడక మునిపే నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించునని, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము, అగ్ని గుర్రములను కనబడి వారిద్దరును వేరు చేసి, అప్పుడు ఏలియా ఆ సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. చూసారా దేవుని గమనించండి, వారిద్దరు మాట్లాడుతున్నారు. ఏలియా ఎలీషా అక్కడ మాట్లాడుతుండగానే పెద్ద సుడిగాలి వచ్చింది. సుడిగాలి వచ్చి వారిద్దరిని వేరు చేసింది. వేరు చేసిన తర్వాత అప్పుడు ఏలియా ఆ సుడిగాలిలో ఎత్తబడుతున్నాడు. ఆ సుడిగాలిలో ఏముందండి? అగ్నిరథం ఉన్నది. దేవుని బిడ్డ, అగ్ని రథాలు ఉన్నాయి అక్కడ. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఏలియా యొక్క అనుభవంలో చూసినట్లయితే ఎత్తబడే అనుభవంలో ఏలియా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జీవితము, ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఎత్తబడాల్సినది. ఎందుకంటే ఓ వధు సంఘమా, నువ్వు సిద్ధపడు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. వధువుగా మరి దేవుని కొరకు సిద్ధపడాల్సిందిగా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ రాకడలో ఎత్తబడాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు సిద్ధపడ్డము ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి ఎత్తబడే అనుభవం లేదు. చాలామందికి ఈ తాత్కాలికంగా ఉన్నవి వారు ఎంత ఆశపడి ఈ యొక్క తాత్కాలికంగా ఉన్న ఈ లోకం కొరకు, ఈ లోక ఆశల వైపే వారి జీవితంలో కొనసాగుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనకు ఒక పరలోక రాజ్యం ఉంది. మనం ఎత్తబడాలా, మన కుటుంబంతో సగం ఎత్తబడాలా, ఎవరు నశించిపోవద్దు, ఎత్తబడాలని దేవుడు ఆశ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి రెప్ప పాటున ఎత్తబడే స్థితిలో నువ్వు ఉండాలా. రెప్ప పాటున రెండో రాకడలో ఎదుర్కొనే స్థాయిలో నువ్వు ఉండాల్సింది పోయేసి ఈరోజు ఎలా జీవిస్తున్నావు? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చిన పాపం చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నీకు ఏది నచ్చితే నువ్వు ఏదంటే అదే చేస్తున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇంకా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు, ఇంకా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. మారుతాడేమని దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు, స్త్రీ పురుషులు కానీ పిల్లలు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును కోరుతున్నాడు. ఆయన మహిమను చూడు, ఆయన ఘనత చూడు, ఆయన ఆశీర్వాదం చూడు, ఆయన విడుదల చూడు. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు ప్రభు నీ ఇంట్లో ఉండాలని, నీ ఇంట్లో ఉన్న ఆశీర్వాదాలు విడుదల చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త దినమురా. దయచేసి చూసినట్లయితే మరి ఏలియా సుడిగాలి చేత ఎత్తబడుతున్నాడు అగ్నిరథంలో. అప్పుడు ఏం జరిగిందో మరొకసారి ఇక్కడ చూసుకుని గమనించండి. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలందరికీ రథములను రౌతులను నీవే అని కేక వేసను. అంతులోని ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని 2గా చేసెను. మరియు ఏలియా ఆ దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను నదిన వచ్చి నిలిచాను. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూస్తారు దీని గమనించండి. ఇక్కడ ఎలీషా జీవితంలో చూస్తున్నాము, ఏలియా జీవితంలో చూస్తున్నాము. ఏలియా జీవితంలో ఆయన ఎత్తబడే అనుభవం ఉన్నాడు. అయితే ఎలీషా ఏమడుగుతున్నాడు? 2 పాలు అడుగుతున్నాడు, 2 అభిషేకం అడుగుతున్నాడు, 2 పాళ్ళ ఆత్మలు అడుగుతున్నాడు. దాని తర్వాత అక్కడ ఏలియా ఏమంటున్నాడు? అయ్యా నేను ఎత్తబడే సమయంలో నువ్వు చూచినప్పుడే అది నీకు సాధ్యమవుతుంది, కానీ నేను ఎత్తబడే ముందు నువ్వు చూడకపోతే అది నీకు సాధ్యము కాదని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అవును, ఏలియా ఎత్తబడుతున్న
సాయంత్రం సమయంలోనే అప్పుడు ఎలీషా చూస్తున్నాడు. ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇశ్రాయేలుకు ఆదరణ నువ్వే కదా, నువ్వే రథములు కదా అని అక్కడ మొరపెడుతున్నాడు ఎలీషా మొరపెడుతుండగా అప్పుడేం జరిగింది? ఏలియా యొక్క దుప్పటి ఆయన కింద పడేశాడు. కింద పడేయగానే ఎలీషా తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, దయచేసి గమనించుము. ఆ దుప్పటి తీసుకొని ఏం చేశాడు? యొర్దాను నదికి వచ్చేసేసి ఆయన దుప్పటి పట్టుకొని ఏలియా దేవుడని యెహోవా ఎక్కడని ఆ దుప్పటితో కొట్టగానే ఆ సముద్రం పాయలైపోతుంది. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు అదే ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు రెండంతలు ఆశీర్వదించబడాలా, నువ్వు రెండంతలు దీవించబడాలా. యోబు కూడా ఎన్నో శ్రమలలో ఉండి రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అదే రీతిగా చూసినట్టయితే అనేకులు రెండంతల ఆశీర్వాదం కోరాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు చూసినట్టయితే ఎలీషా రెండంతల ఆశీర్వాదం పొందాడు. ఏలియా ఎత్తబడే గుంపులో ఉంటున్నాడు. అదే రీతిగా హనోకు జీవితంలో మరి ఎత్తబడే స్థాయిలో ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి స్థాయి కలిగి ఉన్నావు? అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది కదా, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడం అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన అలంకరణ కావాలా, నీతి నియమము కావాలా. కాబట్టి అదే రీతిగా నీ జీవితంలో నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఇప్పుడే దేవుని యొక్క ప్రసన్నత దిగుతా ఉంది. ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి నీ ఇంట్లోకి దిగుతా ఉంది. ఇప్పుడే పశ్చాత్తాపడుతున్న నీ జీవితాన్ని ప్రభు ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు. ముద్దు మీ వచ్చేంత వరకు ఎత్తుకున్నవాడు నేనే, తల నడిచిన చంకను ఎత్తుకున్నవాడు నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను దేవుడు ఏమాత్రం కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడని దేవునితో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దుర్వ్యసనాలకు అలవాటు పడున్నావు, ఏ విధమైన పాపపు అలవాట్లతో ఉంటున్నావు, ఏ పాపపు కట్లతో బంధించబడినావు, ఏ శాపపు కట్లతో నువ్వు ఉంటున్నావు, ఏ విధమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ ఏ జిగటగల దొంగ ఊబిలో ఉన్నావో, ఏ జిగటగల నాశనకరమైన గుంటలో ఉన్నావో ప్రభు యొక్క హస్తం నీ దగ్గరకు వస్తూ ఉంది, నేను లేపుతూ ఉంటుంది. అవును, నువ్వు చింతిస్తున్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు. అయ్యో, నువ్వు ఎవరు చెప్పుకోలేకపోతున్నావు, ఎవరి జీవితంలో నేను ఎవరు చెప్పుకున్నా కూడా అర్థం చేసుకొని నువ్వు అనుకుంటున్నావేమో. కాదని బిడ్డ, నీ దేవుడు ఉన్నాడు. నువ్వేం చెప్పినా వింటాడు, ఏం చెప్పినా ఆలకిస్తాడు. నువ్వు మోకరించు, నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టు. ఆయనకు విడుదలిచ్చువాడు, ఆయనకు సమాధానం ఇచ్చేవాడు, ఆయనకు శాంతినిచ్చేవాడు. దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన సమాధి గెలిచి లేచిన దేవుడు కదా, ఆయన మృత్యుంజయుడు కదా. దేవుని బిడ్డ, దయచేసి ఒక్కసారి నువ్వు గ్రహించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రభు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. ప్రభుని ఘనపరచాలని, ప్రభుని జీవితాన్ని ఉన్నతాన్ని పెట్టాలని, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నీకేయాలని, పరిశుద్ధాత్మ బలము నీకేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది. ఈరోజు మీ ఇంట్లో ఆశ్చర్యం మాత్రం జరగబోతుంది. ఈరోజు మీ ఇంట్లో ఆశీర్వాదం రాబోతుంది. ఈరోజు మీ ఇంట్లో తెగుళ్ళు, మీ ఇంట్లో దయ్యాలు, దురాత్మలను కూడా వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చేసినప్పుడు అనేకులు దయ్యాల చేత కొట్టుకులాడి కింద పడుతున్నారు. మీరేం భయపడకండి, దయ్యాలు వెళ్ళిపోతుంటున్నాయి. చాలా మంది కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు బయటికి వెళ్తున్నాయి. బయటికి వెళ్ళి నానా విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు ఆధారపడదు, ప్రార్థన లోపల ఆ దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము. Oh, thank you, Jesus. Thank you, Holy Spirit. Glory to God. Hallelujah. Oh, సర్వాధికారి, ఓ సర్వశక్తిమంతుడా, హల్లెలూయా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ఇంట్లో ఉన్న దురాత్మలారా వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో రాబయటికి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఓ ప్రతి దురాత్మ ఈ కుటుంబ యజమాని రక్షించబడకుండా, కుటుంబ యజమాని రక్షణ రాకుండా, కుటుంబం అంతా కూడా దేవునిలో కొనసాగకుండా అడ్డుపరిచిన ఓ దుష్ట శక్తి ఇప్పుడే రాబయటికి, రాబయటికి, రాబయటికి. ఈ బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలు అంటున్నారు. ఈ బిడ్డలందరూ కూడా ప్రభుని ఆరాధించేవారు అంటున్నారు. ఈ బిడ్డలందరూ కూడా రాజులైన యాజక సమూహమైనారు, పరిశుద్ధ జనాంగమైనారు. కమాన్ దుష్ట శక్తి రా బయటికి, నువ్వు ఉండడానికి వీల్లేదు. యేసు నామములో గద్దిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను. ఆ దుష్ట శక్తులారా, దురాత్మలారా, అంధకార శక్తులారా, మంత్ర శక్తులారా, యేసు నామములో గద్దిస్తున్నాను. వదిలి పో. కమాన్, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వీరికి ఆశీర్వాదం రాకుండా, స్వస్థత రాకుండా, విడుదల రాకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా అడ్డుపడతా దుష్ట శక్తి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వదిలి పో. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక హనోకు కుటుంబం వలె ఉంటుంది, ఒక ఏలియా కుటుంబం వలె, ఒక ఎలీషా కుటుంబం వలె, అదే రీతిగా మరి జకరియా కుటుంబం వలె అనేక కుటుంబాల వలె ఈ యొక్క కుటుంబాలు ఉండబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభా,
ప్రతి కుటుంబాన్ని నీ స్వాధీనం తీసుకో ప్రభా. ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద భద్రపరిచి ప్రభా. ప్రతి గృహాన్ని దర్శించు ప్రభా. ప్రతి గృహములో నీ బలమైన అభిషేకము, బలమైన ఆత్మ సంచారము, ప్రతి గృహములో నీ ఒక బలమైన సంచారం ఉన్నందుకే వందనాలు ప్రభా. నీ ఆత్మ కదలిక ఉన్నందుకే వందనాలు ప్రభా. అభిషేకించయా, అభిషేకించము రబా షకాల రమౌందరి కాల రబా రియాదో సకుర మంతిరియాల రబా ఓరియాందల రౌసకరియా షకల రబా రబా రికాంతల రసుకుల రబా రోహోందిరియాల రబా షకల రబా రబా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు నామములో విడుదల. ప్రతి కట్టు తెగిపోతున్నాయి, ప్రతి బంధకాలు తెగిపోతున్నాయి, దురాత్మలు పారిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి. ప్రతి రోగము యేసు నామములో అది పావునుగాక. ఓ దీర్ఘకాల వ్యాధులు తొలగి పావునుగాక. ఓ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి పావునుగాక. సమృద్ధిగా బిడ్డలను దీవించిందైనా ఆశీర్వదించము నాదా, ఆశీర్వదించము, ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభా ఇప్పుడే 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 ప్రభా ఆశీర్వదించము, ఆశీర్వదించము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చును గాక. ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ప్రమోషన్ వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, చదువుతున్న బిడ్డను తోడించి కాపాడు ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా ఎంతో ప్రార్థన వీరులు ఉంటున్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించు ప్రభా. సేవ చేసిన వారు దీవించము, ప్రతి సంఘాన్ని దీవించము, ప్రతి సేవకులను దీవించు ప్రభా. నువ్వు ఆశీర్వదించము. ప్రతి కుటుంబాన్ని ప్రభా ప్రత్యేకంగా ప్రతి సంఘం నడిపించము, కుటుంబాలు నడిపించము, కుటుంబాలుగా నువ్వు నడిపించము నాదా. నీ సాయం అందించము. ఓ సర్వోన్నతుడా, ఓ సర్వశక్తిమంతుడా, ఓ రాజులకు రాజా, ఓ ప్రభులకు ప్రభానికి వందనాలు తండ్రి. మరొకసారి అభిషేకించి ఆశీర్వదించి విడుదల ఇచ్చము. అదే రీతిగా మా తేజమయుడు చర్చ్ మినిస్ట్రీని ప్రభా నువ్వు దీవించమయ్యా, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని మా సంఘ సభ్యులను దీవించి ప్రభా. నీ ప్రత్యేకమైన కృపలో భద్రపరచరా. నీ కొలతల ఆత్మని ప్రభా, నీ సాక్షితమైన కృపలో భద్రపరచము. నీ బలమైన సన్నిధి తోడుగా ఉంచి అయా మహిమ గంట ప్రభావములు పొందమని మరొకసారి సంఘ సభ్యులందరినీ దీవించమని, ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని దీవించు ప్రభా, ఆశీర్వదించము. ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక సాయం చేస్తున్నారు వారిని ఉన్నతంగా నువ్వు దీవించు ప్రభా, నువ్వు ఆశీర్వదించము, ఆశీర్వదించి బలపరచమని చేసే ప్రతి మేలుకు వందనాలు ప్రభా. ఈ ప్రోగ్రాం అంతా నీకు మహిమకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా నీ కృపలో కొనసాగించి నువ్వు బలపరిచే మహిమను పొందమని యేసే దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని ద్వారా దయచేసి గమనించండి. మీ అందరూ కూడా విన్నారు కదా, చాలా సంతోషం, చాలా ఆనందము. దయచేసి ఈ ప్రోగ్రాం కష్టతరంగా ఉంది, ప్రభు యొక్క కృపలో కొనసాగుట కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడినది. కాబట్టి ప్రియదలరా ప్రతి శనివారము మరి సాయంకాలము 6:30 గంటలకు ప్రోగ్రాం వస్తుండగా అందరూ వీక్షించండి, అందరూ చూడండి, మరి అందరూ మేలు పొందండి. మరి అదే రీతిగా మీ అమూల్యమైన కానుకలను, మీ యొక్క ప్రత్యేకమైన మరి ఆర్థిక సాయాన్ని మీరు పంపండి. ఈ కింద స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. అదే రీతిగా తేజమయుడు చర్చ్ మినిస్ట్రీస్కి మరి ప్రార్థనా మందిరానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మా ఆరాధనలో మీరు పాలు పంపులు పొందండి. మా ఆరాధన సమయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉదయకాలము, సాయంకాలం కూడా 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన సాయంకాలం ఉంటుంది. మన దగ్గర ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంటుంది 3 గంటల నుంచి 5 గంటల వరకు. ప్రతి అమావాస్య రోజు ఆల్నైట్ ప్రార్థన కూడా మా దగ్గర జరపబడుతుంది. మా యొక్క అడ్రస్ తేజమయుడు ప్రార్థనా మందిరము, సింగరేణి కాలనీ, చంపాపేట్ రోడ్, సైదాబాద్, హైదరాబాద్. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం.